రంగు పులుముకున్న విశాఖలో సిబిఐ సీజ్ చేసిన 27,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టానని జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ వెల్లడి. పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల సమరశంఖం పూరిస్తుందన్న పవన్. ఆ శంఖారావం రాష్ట్రమంతా వినిపించాలని నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. రంజాన్ మాసం నగరంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తుందన్న నాని. రాష్ట్రంలో సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు సంక్షేమంలో పెద్దపీట వేశారని ప్రశంస. విజయవాడ దుర్గగుడిలో భక్తుల రద్దీ. మహామండపంలో పెద్ద ఎత్తున వివాహాలు జరిగిన వైనం. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. విశాఖ పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టవేత విస్మయం కలిగిస్తుందని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు, పోర్టు సిబ్బంది సహకరించకపోవడంతో చూస్తుంటే దీని వెనుక అధికార పక్షం ఉన్నట్టుగా కనిపిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం వైసీపీ హైకమాండ్ డ్రగ్స్ తప్పించినట్టుగా ఉందని ఆరోపించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. చంద్రబాబుకు మతి ఉండే మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని, డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతుందని అన్నారు. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, పురంధేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని వెల్లడించారు. పురంధేశ్వరి వియ్యంకుడు కూడా అదే కంపెనీలో భాగస్వామి అని తెలిపారు. వారు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి ఆ తర్వాత విడిపోయారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు అరిచే అరుపులు వింటుంటే ఈ వ్యవహారం వెనుక ఉన్నది వీళ్లనేమో అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడని, దాన్ని పట్టుకొని ఈ డ్రగ్స్ వ్యవహారానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన వ్యక్తి నారా లోకేష్ అని, బజార్ స్థాయికి దిగజారిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు. వీళ్ళ అరుపులే నిజాలైతే, వీళ్ళు గొంతు తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా, గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగ అని అరుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉండేవి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో, సినిమా ఫక్కీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికలాలు అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికలాలు అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక, అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము, పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే
పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికపై చర్చించారు. పురోహూతిక దేవికి పూజలు నిర్వహించిన అనంతరం వారాహి వాహనంలో ప్రచారానికి బయలుదేరాలని పవన్ నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజులు ప్రచారం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల ఎన్నికల్లో ప్రచారానికి రాకపోకలు సాగించనున్నారు. కాగా పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల సమరశంఖం పూరిస్తుందని, ఆ శంఖారావం రాష్ట్రమంతా వినిపించాలని పవన్ కళ్యాణ్ నేతలకు నిర్దేశించారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని, ఖచ్చితంగా విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలోని పంజా సెంటర్లో ఏర్పాటు చేసిన హలీం దుకాణాలను, ఆ ప్రాంతంలో పలువురు ముస్లిం ప్రముఖులను కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కలిసి శుక్రవారం రాత్రి సందర్శించారు. పంజా సెంటర్లో ఉన్న లోటేబాబా దర్గాను దర్శించుకుని ఆసిఫ్తో కలిసి చాదర్ సమర్పించారు. స్థానిక పార్టీ నేత బాషీకి చెందిన హలీం దుకాణంలో పార్టీ నాయకులతో కలిసి హలీంను రుచి చూశారు. పాతబస్తీలోని ముస్లిం నాయకులతో ముచ్చటించారు. అనంతరం స్థానికులను పలకరిస్తూ ముందుకు సాగారు. పలువురు దుకాణదారులు పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఆయా దుకాణాల్లో కొద్దిసేపు కూర్చొని సందడి చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా వన్ టౌన్ మత సామరస్యాన్ని చాటే విధంగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తుందన్నారు. ఆసిఫ్ కలిసి పాతబస్తీలో ముస్లింలను కలవటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలో ఆహార పదార్థాల తయారీ వ్యాపారులతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ కమలవర్ధన్ రావు ముఖాముఖి నిర్వహించి క్షేత్రస్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆపరేటర్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ దేశంలో 200 మంది ఆహార శాస్త్రవేత్తలు నిరంతరం ఆయిల్, నీరు, పాలు, బియ్యం, గోధుమ వంటి ఆహార పదార్థాలపై పరిశోధనలు, 4000 మంది అధికారులు నిత్యం ఆహార పరీక్షలు చేస్తున్నారని, ఇందుకు 249 ల్యాబ్లు, 306 మొబైల్ ల్యాబ్లు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆహార పరీక్షల కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్ మాట్లాడుతూ ఆహార విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. We have come here to Vijayawada today to interact with all the FBOs and the representatives of
various food business associations and federations, and I'm very happy that I have interacted with all the associations here. They have presented their issues, their challenges. Representatives from rice millers and fortified rice kernels, representatives from the oil industry, representatives from the water industry, and the millers, and all consumer affairs also they were here, and we have listened to them, and we heard their issues, and very constructive suggestions were made, and we have understood the ground realities here. They have asked for some kind of lab assistance and the license related issues, renewal related issues, the payment related issues, all were discussed here, and whatever suggestions have come here, since FSSAI is a science-based organization, these suggestions will be placed before the scientific panels in FSSAI and also in the authority, and before we issue notifications we will certainly discuss with the national level federations and do our level best. In this process we are trying to generate awareness about some kind of apprehensions that people have regarding fortified rice, which generally they say that fortified rice, the brown color rice which is appearing may not be acceptable to people. So that we would like to use the self-help groups in the villages and promote awareness among the people and the children. Similarly, propagating importance and the significance of about millets and the nutritional aspects in the millets is what we have taken it very seriously, and recently concluded G20 also millets were served in a very big way throughout the country, and we would like to promote millets here by requesting all the food manufacturing associations, FMCG organizations. Thank you. స్థానిక కార్పొరేటర్ ఇస్రపు దేవితో కలిసి న్యూ ఆర్ఆర్పేటలో శుక్రవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా న్యూ ఆర్ఆర్పేట ప్రాంత ప్రజలు తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ప్రాధేయపడితే టీడీపీ పాలకులు ఎన్నికల సమయంలో మోసం చేసి డబ్బులు దండుకున్నారే తప్ప వారి గోడును పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వారికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు అందించిందన్నారు. అంతేకాకుండా డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత టీడీపీ పాలనలో ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో 57వ డివిజన్ వెనుకబడిపోయిందని, జగనన్న హయాంలో ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు నూతన రహదారులను నిర్మించామని చెప్పారు. సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేశామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడతాయని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు నరసింహారావు, నాయకులు మల్లెల చెన్నకేశవరెడ్డి, ఇసరపు రాజు, బాల, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు దేవి గారు, రాజు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది. చెన్నకేశ్వరరెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఇక్కడ పట్టాల్లో ఉన్న ఇల్లుని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కోరిక ఉండేది. ఆ కోరిక గతంలో చంద్రబాబు నాయుడు కోరికగా అది మిగిల్చేయడం జరిగింది. 2014 నుంచి 19 దాకా బోండవమ్మ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచాడు. కనీసం వీళ్ళకి ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ చేద్దామని ఆలోచన కూడా లేని వ్యక్తి ఈరోజు సుమారుగా దాదాపు 2000 ఏళ్ళకి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.
అట్లాగే ఏ చిన్న పనున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇది చాలా వరకు స్లమ్ ఏరియాస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో పూర్తిగా కూడా ఆధునీకరించడానికి చాలా వరకు ఇప్పటికే చేయడం జరిగింది. ఇంకా మిగతా కొంత డ్రైనేజీలు చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా రేపు ఎన్నికల తర్వాత వాళ్ళందరికీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియపరచుకుంటూ కొంత విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో భారత్ చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత్ చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లోపాయికారంగా సహకారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. టీడీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంలోని రోడ్ పనులు కూడా PLR కంపెనీ చేపట్టిందని, విద్యుత్ శాఖలో ఎంతో అవినీతి జరిగిందని చెప్పారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీపై ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. దీని యజమాని విశ్వేశ్వర్ రెడ్డి జగన్ బినామీ అని అన్నారు. ఈ కంపెనీ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో టీడీపీకి 40 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ద్వారా కంపెనీ ద్వారా బాండ్స్ టీడీపీకి వెళ్లాయని చెప్పారు. అవినీతిలో ఈ రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉందన్నారు. రామచంద్రారెడ్డికి అనుకూలంగా టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారని అన్నారు. కుప్పం పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి చంద్రబాబుకు చీకటి ఒప్పందం ఉందన్నారు. గత 5 సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు అవినీతిలో 1500 కోట్ల రూపాయలు దోపిడీ జగన్ చేశారని, ఎక్కడ అవినీతి జరిగినా టీడీపీ వైసీపీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు. భారత చైతన్య యువజన పార్టీని ప్రజలు ఆదరించాలని 1-2 రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పొంగనూరు నుండి పోటీ చేసే పెద్దిరెడ్డిని ఓడిస్తానని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత మంత్రిగా కేబినెట్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ విరోధం ఉంది. వీళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వీళ్ళు ప్రజల ముందుకొచ్చి మాట్లాడే మాటలు కావచ్చు, వీళ్ళు చేసుకునే ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ఉంటాయి. కాబట్టి నిజంగా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులనే నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన 1995 సంవత్సరం నుండి ఈ రోజు వరకు, ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాకు సంబంధించి రామచంద్రారెడ్డి గారికి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లోపాయికారిగా పూర్తిగా సహకరించింది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అనే విషయము అందరికీ తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో జరిగిన నీటి ప్రాజెక్టుల దగ్గర నుండి, రోడ్ల పనుల దగ్గర నుండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన రోడ్డు పనులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన సంస్థ PLR కంపెనీనే చేపట్టింది తప్ప ఇందులో వేరే కంపెనీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కంపెనీలు కానీ ఏ ఒక్క పని చేయలేదంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేతి మహేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అధికారులు ప్రతిపక్షాలపై దాడులు చేయడం చూస్తుంటే అధికార పార్టీ నియంతృత్వ విధానాలకు మద్దతిస్తున్నట్లుగా ఉందన్నారు. ఎన్నికల బాండ్ల వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తున్నందునే కేజ్రీవాల్ను భాజపా అరెస్టులు చేయించిందని ఆరోపించారు. బాండ్ల పేరుతో భాజపా 5,000 కోట్లు అడ్డదారిలో సేకరించిన ఈడీ చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. హిడెన్బర్గ్ నివేదికలో అన్ని అనుమానాస్పద హవాలా లావాదేవీలు ఉన్నాయని ఆధారాలతో సహా ఇచ్చిన భాజపాపై ఈడీ చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. యాప్ కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ జూడో యాత్రతో భాజపా భయపడి కాంగ్రెస్ పార్టీని అడ్డదారిలో దెబ్బ కొట్టాలని చూస్తుందని విమర్శించారు. నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం.
అది కూడా ఎలక్షన్కి సంబంధించిన నిధులు తీసుకున్నారన్న దాని మీదనే అరెస్ట్ చేసింది సో ఈడీ. ఇక్కడ నేను అడగదలుచుకున్నది, ఎలక్ట్రల్ బాండ్ ద్వారా బీజేపీ సుమారు 6,000 కోట్లు తీసుకొచ్చారు. 6,000 కోట్ల తాలూకు డేటా మనం చూస్తే అసలు అడ్రస్ లేని కంపెనీలు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాయి. అంటే అవి ఈడీ కేసులు, డైరెక్ట్గా ఈడీ కేసులే. ఆ బాండ్స్ తీసుకున్నది బీజేపీ కూడా. సో ఈడీకి సంబంధించిన కేసులు అరెస్ట్ చేయాలి, అమిత్ షాను అరెస్ట్ చేయాలి, చెప్పాలంటే ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేయాలి. ఈడీ సక్రంగా పనిచేయకుండా ఎలక్షన్ టైంలో ప్రతిపక్షాల మీదే పనిచేయటం మీరు చూసుకుంటా ఉంటే వీళ్ళకొక్క ప్రతిపక్ష పార్టీలే కనపడతా ఉన్నాయి. అంటే రాజ్యాంగ రక్షకులే భక్షకులు అయ్యారా అనేది మేము మాట్లాడదలుచుకున్నాం. అంటే మీకు ఈ అధికారాలు ఇచ్చింది ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ముఖ్యంగా ఎన్నికలు ఫెయిర్గా జరగడానికి ఉపయోగపడాలి. మీరు ఈ ఈడీ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ, నేను ఒక ఆయన అంటున్నాడు బీజేపీ ఆయన, సో మీరు కానీ అరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపిస్తూ అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా మీ తాతగారి జాగిరా? మీ తాతగారి జాగిరి ఇన్కమ్ ట్యాక్స్. ఈడీ ఏమన్నా మీ తాతగారి జాగిరా? అంటే ఈడీ దాడి చేయగానే ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పియాలా? మీరు ఆ డేటా చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే ఈడీ దాడి జరిగిందో, ఈడీ దాడి జరిగిన 2-3 రోజులు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయంటే దేశ కార్పొరేట్ అందరిని భయపెట్టి ఈడీ ద్వారా దాడి చేయించుకొని 6,000 కోట్లు వసూలు చేసిన మీరు, 6,000 కోట్లు వసూలు చేసిన బీజేపీని వదిలేసి సో ఎలక్షన్కి సంబంధించిన నిధులు తీసుకున్నాడన్న అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అంటే, ఎన్నికల్లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 కోళ్ళు ఉన్నప్పుడు 2 కోళ్ళకి కత్తి కట్టాలి, లేదా 2 కోళ్ళకి కత్తి లేకుండా ఉండాలి. యాక్టివిటీ జరుగుతూ ఉందా, లేకపోతే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది కేంద్ర ప్రభుత్వం. కేజ్రీవాల్ అరెస్టు తోటి ప్రతిపక్ష పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్రతోటి కేజ్రీవాల్ అరెస్ట్ను చూస్తున్నాం. సిపిఐగా మేము ఈ అరెస్ట్ను ఖండిస్తున్నాం కూడా. ఈరోజు దేశంలో బీజేపీ అప్పటిదాకా ఎన్ని కేసులు ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నంతకాలము వాళ్ళు అవినీతి పరులుగా ఉంటున్నారు. వాళ్ళు తిరిగి బీజేపీ వాళ్ళ కండవ కప్పుకోగానే వాళ్ళు పవిత్రులు అయిపోతున్నారు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఈడీ షీట్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానివ్వండి, అన్ని కేసులు కూడా పటాపంచలు అయిపోతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటివి గత 10 సంవత్సరాల కాలంగా అనేక సందర్భాలు, అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి ఈ కేసు చూసినా కూడా అదే రూపంలో ఎంత రాజకీయ కుట్ర కోణం దాగి ఉన్నదో మనకు అర్థమవుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీలని చేర్చటము, వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళని వాళ్ళ వైపుకి తిప్పుకోవటము, తద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది ఇది చాలా ప్రజాస్వామిక పద్ధతిలో సాగుతూ ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యానికి, ఈ పార్లమెంట్, ఈ ప్రజాస్వామ్యానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప ప్రతిష్ట ఉంది ప్రపంచంలో. కానీ ఈ రోజున మసకబారిపోతా ఉంది మన ప్రజాస్వామ్య వ్యవస్థకి. కేవలము బీజేపీ. నేను సిరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్. దేశమంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు కూడా కాకముందే 4 రాష్ట్రాల్లో మా ప్రాతినిధ్యాన్ని చూపిస్తూ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా స్థాపించి జాతీయ పార్టీగా అవతరించింది. ఎలాంటి పరిపాలన ఇస్తుందో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఉన్న 2 రాష్ట్రాల్లోనూ అద్భుతమైన విద్యని, వైద్యాలని అందిస్తున్నాం. మరి అలాంటి విద్య, వైద్యం అందిస్తున్న మా నాయకుల్ని సత్యేంద్ర జైన్ గారు ఢిల్లీలో అద్భుతమైన హాస్పిటల్ నిర్మించి ఢిల్లీ ప్రజలకు 24 గంటలు మంచినీరు వచ్చేలాంటి మంచి స్కీమ్తో ముందుకు తీసుకెళ్తుంటే సత్యేంద్ర జైన్ గారిని ఒక తప్పుడు కేసుతోని అరెస్ట్ చేసి ఇప్పుడు అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి అరెస్టుని ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్, సిపిఐ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రజా సంఘాలకు చెందినటువంటి నేతలందరం కూడా ఈ రోజున విజయవాడలో సమావేశమై ఖండిస్తూ ఉన్నాం. డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. మోడీ, అమిత్ షా ఈ రోజున ఇండియా కూటమికి భయపడతా ఉన్నారు కాబట్టే వాళ్ళకి లొంగలేదు అని చెప్పి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారిని, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని తప్పుడు లెక్కలు చూపించి అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఈడీని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా మోడీకి, అమిత్ షాకి, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితిలో ఉంటే ఎందుకు ఇండియా కూటమిని చూసి భయపడతా ఉన్నారు?
అమిత్ షా గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి అదేవిధంగా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు చిలకలూరుపేటలో సభ పెట్టి ఆంధ్రప్రదేశ్లో మంత్రులు అవినీతికి పాల్పడతా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రతిపక్షాల పైన దాడులు చేస్తూ ఉన్నారు. గొంతు నొక్కుతా ఉన్నాడు నరేంద్ర మోడీ. అడ్డగోలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదనంతని కూడా అమ్మివేస్తూ కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అందిస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని నిరసించేటటువంటి ప్రతిపక్ష పార్టీలు నాయకుల్ని గొంతు విప్పి ఈ రోజున నయానా భయానా అనేటటువంటి దాంట్లో రెండో భాగాన్ని తీసుకొని భయభ్రాంతులు చేసి ప్రతిపక్ష నాయకులు ఇళ్లపైన దాడి చేయటం, ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసేటటువంటి విధానాన్ని దేశ ప్రజలందరూ కూడా గర్హించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు నిన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం సరైనటువంటిది కాదు. వారికి నచ్చినటువంటి వారు మాత్రం యథేచ్ఛగా కోట్ల రూపాయలు అవినీతి ఉన్నా వాళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కుట్ర కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇదే పెద్ద కుట్ర, మోడీ కుట్ర. ఇది ఎన్నికల సమయంలో ఢిల్లీలో ప్రజా తీర్పును ఏదో రకంగా హైజాక్ చేయడం కోసం ఈరోజు ఈయన్ని జైలుకు పంపడానికి మేము సిపిఎం, ఇతర ప్రతిపక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశం దీని మీద ప్రతిఘటన చేస్తున్నది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ మోడీ ప్రభుత్వం పెట్టిన 95% కేసులు ప్రతిపక్షాల మీదనే పెట్టారు, కావాలని అణిచేదానికి చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం గురించి వాళ్ళ బీజేపీ అధ్యక్షురాలే హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్న దాఖలా లేదు. ఎలక్ట్రల్ బాండ్స్ 1,000 కోట్ల రూపాయలు బీజేపీ నిండా మునిగిపోయినా దాని గురించి మాట్లాడరు. ఇది మన రాష్ట్రంలో నేను చూసిన 50,000 కోట్ల విలువైన డ్రగ్స్ బీజేపీ వాళ్ళదని వైసీపీ వాళ్ళదని తెలుగుదేశం వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కలిసే మొత్తం వ్యాపారాలు సాగిస్తున్నారు, రాష్ట్రాన్ని అదోపాలు చేస్తున్నారు. అయినా దీని మీద కేంద్రం స్పందించదు. వారం రోజులు పట్టింది కేంద్రం ఈ డ్రగ్స్ లో స్పందించడానికి. కనీసం సమాచారం వచ్చిన తర్వాత మొత్తం కిందంతా కూడా గురివింది కిందలాగా మొత్తం అవినీతి అంతా వాళ్ళ కింద పెట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఒక భయకంపితమైన వాతావరణం సృష్టించడానికి, ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని కూడా అణగదొక్కడానికి ఈరోజు మోడీ చేస్తున్న ప్రయత్నాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశం దీన్ని ప్రతిఘటించాలి. ఈ రోజు జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తుందని చెప్పి కేంద్రాన్ని ఆశ్రయిస్తా ఉన్నాం. రాజకీయ రంగు పులుముకున్న విశాఖలో సిబిఐ సీజ్ చేసిన 27,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టానని జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ వెల్లడి. పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల సమరశంఖం పూరిస్తుందన్న పవన్. ఆ శంఖారావం రాష్ట్రమంతా వినిపించాలని నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. రంజాన్ మాసం నగరంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తుందన్న నాని. రాష్ట్రంలో సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు సంక్షేమంలో పెద్దపీట వేశారని ప్రశంస. విజయవాడ దుర్గగుడిలో భక్తుల రద్దీ. మహామండపంలో పెద్ద ఎత్తున వివాహాలు జరిగిన వైనం. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు.